మద్యపానం చెయ్యడం ఎప్పుడు చూసావు నువ్వు మొదటిసారి? ఎక్కడ చూసావు తాగడం? ఫంక్షన్స్లో ఎవరి ఫంక్షను? అంటే చుట్టాలు ఫంక్షన్స్లో. అంటే ఎవరు తాగా చూసావు? ఆడవాళ్ళ మగవాళ్ళ? మగవాళ్ళు. ఆడవాళ్ళు చూడలేదు ఇప్పటివరకైతే. అంటే వాళ్ళు ఏ టైంలో తాగడం చూసావు? నైట్. అంటే వాళ్ళు పర్సనల్గా కూర్చొని తాగడమా? పిల్లల్ని రానివ్వరు? పిల్లలు కూడా కలిసి తాగడం చూడలేదు. అది చూసినప్పుడు నీకు ఏమనిపించింది? ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు అనిపించిందా? అంటే నీకు ఎప్పుడైనా, అంటే చూస్తూ ఉన్నావు కదా చిన్నప్పటి నుంచి, అప్పుడప్పుడు వీళ్ళు తాగడం, అది నీకు ఎప్పుడైనా తాగాలనిపించిందా? ఎందుకని? ఎందుకో కానీ తాగాలనిపించలేదు ఎప్పుడు. అంటే ఆ వాసన బాగుండక? మీ నాన్నగారు తాగుతుండ అప్పుడప్పుడు. ఆయన తాగడం నువ్వైతే చూడలే. అది తాగుడు చెడ్డ అలవాటని నువ్వు అనుకుంటున్నావు. ఎప్పటి నుంచి? మరి కాలేజీలో అటువంటి వాతావరణం ఉందా? తాగడం చూడలేదు. ఫంక్షన్స్ స్టూడెంట్స్ చేసుకుంటారు కదా? లేదు, మా ఫ్రెండ్స్ ఎవరు తాగడం. మీ సర్కిల్లో ఎవరు తాగడం? అలాంటి ఫంక్షన్ నువ్వు వెళ్ళవు. అంటే మద్యపానం వల్ల మరి విద్యార్థులకు నష్టం ఉందనుకుంటున్నావా, లాభమా? మెంటల్ హెల్త్ పాడవుతుంది. అంటే కొంతమంది స్టూడెంట్స్ బర్త్డేలు అవి సెలబ్రేట్ చేసుకుంటారు కదా మద్యపానం. అటువంటివి నీ దృష్టికి వచ్చాయి ఎప్పుడైనా? నేను బర్త్డేస్ అంటే నా ఫ్రెండ్స్కి వెళ్తాను, వాళ్ళు ఎవరు తాగారు ఇప్పుడు. ఆ ఫంక్షన్స్కి వెళ్ళవు, నీకు పెద్దగా తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో తాగుబోతులు అంటే టీనేజ్లోనే ఎక్కువ అయ్యారని అనుకుంటున్నావా? ఎప్పుడైనా నువ్వు తాగుబోతు వల్ల నువ్వు ఇబ్బంది పడ్డ సందర్భం ఉందా? ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు కదా, చూసావు ఎప్పుడైనా? తాగుతున్నారు. మరి భారతదేశము లేదా ప్రభుత్వం కర్తవ్యం ఏమిటంటావు? మద్యపానాన్ని పూర్తిగా మానేయడం మంచిదా? కానీ ప్రభుత్వం చేయట్లేదు కదా. మనీ వచ్చేది దాని నుంచి. మనీ వస్తుంది, ఏ పాడు పని చేసినా డబ్బులు వస్తాయి, డబ్బులకేం. కానీ మరి భారత ప్రభుత్వము ఆ నిర్ణయము ఎందుకు తీసుకోవట్లేదు? మనీ కోసం. మనీ పైసా ఎక్కువ వచ్చేదే దీని నుంచి, వైన్స్ నుంచి. మరి మన ప్రభుత్వం మారుతుందా? ఎప్పుడైనా ఎటువంటి మంచి ఆలోచన వస్తుందంటావా? కష్టమే. కష్టమే, ఇంకా దిగజారిపోవాల్సిందే.